జనసేన నేతలకు హైకోర్టులో ఊరట లభించింది. విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న జనసేన నేతలకు బెయిల్ మంజూరైంది. 9 మంది జనసేన నేతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జనసేన నేతలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. జనసేన నేతలకు హైకోర్టులో ఊరట లభించింది. విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న జనసేన నేతలకు బెయిల్ మంజూరైంది. 9 మంది జనసేన నేతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జనసేన నేతలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు. శివకుమార్ ఒక్కసారిగా జన సైనికులుగా మాత్రం ఒక ఆనందోత్సవాలతో సంబరాలు చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం తమపై అక్రమంగా కేసులు బనాయించి ఈ రిమాండ్కి పంపించారంటూ కూడా వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నిన్న విశాఖపట్నానికి సంబంధించిన మొత్తం ఎవరైతే 9 మంది జనసేన నాయకులపై కేసులు పెట్టి వీళ్ళందరినీ కూడా లోపలేశారో దీనికి సంబంధించి విశాఖపట్నంలో వీళ్ళకి 14 రోజుల పాటు కూడా రిమాండ్ విధించడం జరిగింది 9 మందికి సంబంధించి. అయితే దాంట్లో విశాఖ జిల్లా కోర్టులో వీళ్ళకి సంబంధించి బెయిల్ పిటిషన్ కూడా వేశారు. కానీ బెయిల్ పిటిషన్ ని కోర్టు అయితే తిరస్కరించింది. దీంతోనే వాళ్ళు ఈ రోజు హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. హైకోర్టును ఆశ్రయించిన తర్వాత 9 మందిపై ఉన్న ఏదైతే 326 సంబంధించి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన పూర్వపరాలు మొత్తం పరిశీలించిన హైకోర్టు వాళ్ళకి బెయిల్ మంజూరు అంటే షరతులతో కూడిన బెయిల్ ని మంజూరు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో 9 మందికి కూడా బెయిల్ అయితే వచ్చింది. దీంట్లో 9 మందిలో ఎవరైతే సుందరపు విజయ్ కుమార్, అదేవిధంగా పంచకర్ల సందీప్, అదేవిధంగా కోన తాతారావు అనే ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వీరి ముఖ్య నాయకులతో 9 మందిని కూడా లోపలే ఉండడం. ఇప్పటి వరకు కేవలం జనసేనకి సంబంధించిన కార్యకర్తల నాయకులపై కూడా 61 మందికి బెయిల్ అయితే విశాఖ కోర్టులోనే వాళ్ళకి 10,000 పూచీకత్తు బెయిల్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ రోజు చూసుకునేటప్పటికి రిమాండ్ లో ఉన్న 14 మందికి సంబంధించి ఈ కోర్టు నుంచి అయితే బెయిల్ రావడం జరిగింది. దీంతో మొత్తం జనసేన పార్టీ నాయకులు కానీ అదేవిధంగా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ పూర్తి స్థాయిలో కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే తమకి న్యాయస్థానాలపై అయితే పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది, ఎప్పుడైనా సరే న్యాయమే గెలుస్తుంది అంటూ కూడా ఆయన అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. హైకోర్టు బెయిల్ ఈ విధంగా మంజూరు చేయడంపై వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. న్యాయ వ్యవస్థను మేము ఎప్పుడు కూడా సంపూర్ణంగా విశ్వసిస్తాం కనుక తప్పకుండా మా విశ్వాసమే మాకు నిలబెట్టింది. ఈ విధమైన అక్రమ కేసులు బనాయించి మామే చేసినా సరే న్యాయస్థానాల్లో మాకైతే న్యాయమే జరిగిందంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు హైకోర్టు నుంచి బెయిల్ కాపీ ఏదైతే ఉందో దాన్ని అయితే విశాఖపట్నం సెంట్రల్ జైలుకి అయితే పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే జనసేన లీగల్ టీము అదేవిధంగా ఎవరైతే లాయర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ కాపీని తీసుకెళ్లి ఏదైతే హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ కాపీ ఉంది ఈ కాపీని తీసుకెళ్లి విశాఖ సెంట్రల్ జైల్లో ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి కొన్ని ఫార్మాలిటీస్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత ఈ రోజు సాయంత్రం 4 నుంచి 5 మధ్యలో వాళ్ళు అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. విషయం అయితే రాజు, ప్రధానంగా ఒక్క జనసేననే కాదు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇతర ఏ విపక్షం కావచ్చు, నోరెత్తితే ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం, అసలు సంబంధం లేని కేసులు పెట్టడం, రకరకాలుగా ఇరికించడం అనేది ఏపీలో చూస్తూనే ఉన్నాం. అది జనసేన విషయంలో ఎంత కర్కశంగా వ్యవహరించారు విశాఖలో అన్నది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం బెయిల్ అయితే వచ్చింది. న్యాయస్థానాల మీద అన్ని పార్టీలు నమ్మకాన్ని ఉంచాయి. ఆ నమ్మకం కూడా ఒమ్ము కాని పరిస్థితి. విడుదలైన వారు ఏమైనా అన్నారా? ఏ రకంగా స్పందించారు? ఇక విశాఖలో ప్రజల టాక్ ఈ రకంగా కనిపిస్తుంది. అంటే శివకుమార్ ఇప్పుడే బెయిల్ అయితే 1 గంట టైంలో బెయిల్ మంజూరు అయిందంటూ కాపీ అయితే బయటకు రావడం జరిగింది. అది పూర్తి స్థాయిలో ఇంకా విశాఖ జైలు వరకు అయితే చేరుకోలేదు. విశాఖపట్నం జైలుకి ఎవరైతే ఇప్పుడు నిందితులుగా పేర్కొనబడి జైల్లో రిమాండ్ లో ఉన్నారో 9 మంది, ఈ 9 మంది ఎవరైతే సంబంధించిన లాయర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఆ బెయిల్ కాపీని తీసుకెళ్లి దాంతో పాటు వాళ్ళకి కొంత షూరిటీలు కూడా ఉంటాయి. ఆ షూరిటీలు వాళ్ళ వ్యక్తులను కూడా తీసుకెళ్లి మొత్తం జైల్లో ఒక ఫార్మాలిటీస్ ఉంటాయి, సిగ్నేచర్స్ నుంచి మొత్తం అన్ని కూడా వాటన్నిటిని పూర్తయిన తర్వాత మాత్రమే విడుదల చేయడం జరుగుతుంది. అయితే బెయిల్ కాపీ ఇంకా హైకోర్టులోనే ఉంది. హైకోర్టు నుంచి ఇంకా విశాఖపట్నం చేరుకోవాలి. దాని నుంచి ఇక్కడ
సెంట్రల్ జైలుకి కూడా చేరుకోవడం. అలా జరిగితేనే వాళ్ళందరినీ కూడా బయటకు విడుదల చేసే అవకాశం ఉంటుంది. అయితే బెయిల్ మంజూరు అవడం పైన మాత్రం ప్రతి ఒక్కరు జన సైనికులు కానీ, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన నేతలు కానీ చాలా వరకు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ విశాఖ జిల్లా కోర్టులో మొదటిసారిగా బెయిల్ పిటిషన్ వేసేటప్పుడు బెయిల్ పిటిషన్ తిరస్కరించడం జరిగింది. దాంతోనే హైకోర్టుకు ఆశ్రయించారు. హైకోర్టులో కూడా తమకు ఏమైనా సరే బెయిల్ కానీ రిజెక్ట్ అయినా డిస్మిస్ అయినట్లయితే మాత్రం వాళ్ళందరూ కూడా చాలా నిరాశపడేవారు. కానీ అది కాకుండా న్యాయస్థానం మొత్తం అన్ని క్షుణ్ణంగా అప్పుడు ఏదైతే జరిగిన పోలీసులు వేసిన ఛార్జ్ షీట్ నుంచి వాళ్ళ ఎఫ్ఐఆర్ కాపీస్ నుంచి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయస్థానం అయితే వాళ్ళకైతే బెయిల్ మంజూరు చేయొచ్చు అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి హత్యాయత్నం కేసు నుంచి ఏదైతే సెక్షన్ ఉందో దాని నుంచి తీసుకొచ్చి 326కు పెట్టడం జరిగింది కనుక దీంతో షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేయొచ్చు అంటూ కూడా న్యాయస్థానం చెప్పడం జరిగింది. దీని ప్రకారమే వాళ్ళకైతే బెయిల్ వచ్చింది. అందుకోసమనే జనసేన పార్టీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు, మేము లీగల్ గా ఫైట్ చేస్తాము, మాకు సంబంధించి న్యాయం అయితే జరుగుతుంది, ఇదంతా కూడా అక్రమ కేసులు అనేది కూడా మేము రుజువు చేస్తామంటూ కూడా మొదటి నుంచి చెప్తున్నారు. అయితే దానికి తగ్గట్టుగానే ఈ రోజు న్యాయస్థానం కూడా జనసేన పార్టీ నాయకులందరికీ కూడా వాళ్ళకి న్యాయస్థానాలు ఊరట కలగడం వాళ్ళకి మరింత రెట్టింపు ఉత్సాహం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇక ముందు కూడా ఏవైతే కేసులు పెట్టబోతున్నారో అవి లేదంటే ఏదైనా కేసులు పెడితే కూడా ఏ విధంగా ఎదుర్కొంటాం అనేది జనసేన పార్టీ తరఫు నుంచి ఆ లీగల్ సెల్ తరఫు నుంచి పూర్తి స్థాయిలో కూడా మేము పటిష్టంగా ఉన్నాం. న్యాయస్థానాలకు సంబంధించి మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే పూర్తి స్థాయిలో ఉంది. అందుకోసమనే మీ అధికార పార్టీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాలపైన అధికార పార్టీ ఏవైతే కేసులు పెడుతుందో అటువంటి కేసులు అక్రమంగా పెడితే అవి కోర్టుల్లో నిలబడవు, కోర్టుల్లో న్యాయస్థానంలో న్యాయాలు తప్పకుండా గెలుస్తుంది అనే విషయాన్ని అయితే వీళ్ళు బహిరంగంగా చెప్తున్నారు. మొత్తానికి ఏదేమైనా సరే విశాఖలో ఒక ఆనందోత్సవమైన వాతావరణం అయితే కనిపిస్తుంది జనసేన నాయకులు. రైట్ రాజు, థ్యాంక్ యూ.